ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన మరి యొక్క దినమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున మాతో మాట్లాడుము. నీ వాక్కులను పంపించి మమ్మల్ని బలపరచమని, ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. ఆత్మను వార్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మనము చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనియ సంఘమునకు రాయిచు చెప్పిన చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆత్మను ఆర్పవద్దు, ఆయన యొక్క ప్రవచనములను తృణీకరించవద్దు, దేవుని యందు నమ్మిక కలిగిన వారిగా జీవించాలి అన్న కార్యములను సంఘమునకు రాయటం మనం చూడగలము. చాలా ప్రాముఖ్యమైన మాట మొదటిలో ఉన్న మాట, అనగా దేవుని యొక్క ఆత్మను ఆర్పవద్దు అని. దేవుని యొక్క ఆత్మ మనలో నుండి క్రియ చేయనప్పుడు మనము దేవుని యొక్క కృపలో ఎదిగే వారిగా ఉన్నాం. మన జీవితంలో అనేక కార్యములను ఆయన సహాయము చేత మనము నడిపించబడుచు ఉన్నాం. ఆయన ఆత్మ మనల్ని సరి తప్పులను అనే కార్యములను గ్రహించుకున్నట్లుగా, అనగా మంచి చెడుగులను గ్రహించుకొని ఆయన యందు మనము ఎదుగునట్లుగా, స్థిరపడినట్లుగా, దేవుని కొరకు నమ్మకముగాను ఈ లోకములో మనము జీవిస్తున్న జీవితము ఇతరులకు సాక్ష్యముగాను ఉండినట్లుగా మనల్ని నడిపిస్తూ ఉన్నది. అయితే ఎవరైతే తమలో నుండి తమను నడిపిస్తున్న దేవుని యొక్క ఆత్మను నిర్లక్ష్యము చేస్తారో వారు దేవుని యొక్క కృపకు దూరమైతూ ఉన్నారు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినప్పటికీ ఆత్మను అణిచివేసే కార్యములు చేయుచున్నారో, ఎవరైతే దేవుని కృపకు దూరముగా ఉంటున్నారో వారు దేవునికి దూరముగా ఉన్నారనేది మర్చిపోరాని ఒక విషయం అయి ఉన్నది. దేవుని యొక్క ఆత్మ నిన్ను మంచి చెడుగులను ఎరిగి నీ జీవితమును సరి అయిన మార్గములో నీవు నడిచేదానికి సహాయము చేసేదిగా ఉంటుంది. ఆయన నిన్ను అనేకుల మధ్యలో నిన్ను ఏ విషయంలోనూ తల వంచుకోకుండా చేయనట్లుగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ జీవితమును బాగు చేసేదాని కొరకు, నీ జీవితమును సరిచేసేదాని కొరకు నడిపించేవాడిగా ఉన్నాడు. అయితే నీవు ఆయన యొక్క మాటలను గ్రహించుకోగలుగుతున్నావా? ఆయన ఇచ్చే హెచ్చరికలు నువ్వు పొరపాటు చేసినప్పుడల్లా ఇది తప్పు, ఇది చేయకూడదు అని నిన్ను హెచ్చరించే దేవుని ఆత్మకు నీవు లోబడుచు ఉన్నావా? కొందరు పొరపాటు చేసినప్పుడు, రక్షించబడిన తర్వాత పొరపాట్లు చేసినప్పుడు వారిని దేవుని యొక్క ఆత్మ వారిలో నుండి ఇది తప్పు, ఇది చేయరాదు అని హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ కార్యము దేవుని యొక్క కృపకు నిన్ను దూరము చేస్తుంది. ఇది తప్పు, ఇది పాపము, ఇది చేయకూడదు అని అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంటుంది. అయితే కొన్ని దినములైన తర్వాత మరలా అదే కార్యమును చేయుచున్నప్పుడు వారిలో ఆ హెచ్చరిక ఇచ్చే ఆ ఆత్మ క్రియ చేయటం ఆగిపోతుంది. కారణం ఏంటంటే, ఎన్నిసార్లు ఈ వ్యక్తిని హెచ్చరించినాను సరే, ఎన్నిసార్లు ఇది పొరపాటు అని చెప్పినాను సరే, మరలా అదే కార్యమును చేయించు ఉన్నాడని ఆ వ్యక్తిని హెచ్చరించే ఆత్మ అతనిలో పని చేయకుండా పోవటం మనం చూడగలం. మనకు కూడా కొన్నిసార్లు చెప్తా ఉంటుంది, ఇది నువ్వు చేసేది తప్పు, ఇది చేయరాదు. అయితే నువ్వు బలవంతముగా కార్యము చేసినప్పుడు
ఒకసారి, 2 సార్లు అయితే పర్వాలేదు. మరలా మరలా ఆ కార్యం చేసినప్పుడు, మూడోసారి, నాలుగోసారి చేసేటప్పటికి నీకు ఆ తప్పు అనే గ్రహింపు లేకుండా కార్యం చేస్తావు. ఎందుకంటే నీలో ఉండి నిన్ను హెచ్చరించే ఆ ఆత్మ ఆగిపోదు. ఈ ఉదయకాలమున నీవు దేవుని యొక్క ఆత్మ యొక్క హెచ్చరికలను అణిచివేసే జీవితమును కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆత్మను అణిచివేసే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ప్రభు నిన్ను సరిచేసుకోమంటున్నాడు. ఎందుకంటే నిన్ను దేవుని యొక్క ఆత్మ హెచ్చరించినంత వరకే నీవు సజీవుడిగా ఉన్నావు. నీవు జీవము కలిగిన దేవుని కుమారుడుగా ఉన్నావని గ్రహించుకోవాలి. నీవు మృతుడైన స్థితికి వెళ్ళిపోయినట్లయితే నిన్ను ఆయన యొక్క ఆత్మ హెచ్చరించలేదు. ఆ తర్వాత నీ జీవితంలో నీవెదుర్కొనే పోరాటములను, నీవెదుర్కొనే ప్రతి శోధనకు నీవే జవాబుదారీగా ఉంటావని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క ఆత్మ చేత ఒక కార్యం హెచ్చరించబడినప్పుడు దానికి లోబడేదానికి నేర్చుకోవాలి. దేవుని యొక్క ఆత్మ నిన్ను హెచ్చరించినప్పుడు, ఇది పొరపాటు అని చెప్పినప్పుడు విధేయుడిగా ఉన్నట్లయితే నిజముగా నీ జీవితమును ప్రభు ఆశీర్వదించగలడు. నీవు పెడచెవిన పెట్టినట్లుగా ఆ కార్యం తృణీకరించి నీ ఇష్టం వచ్చినట్లు చేసినట్లయితే ఒక దినమున నీవు అగాధములోకి దిగిపోతావు. నీ ఆత్మ చనిపోతుంది. నిన్ను రక్షించేవారు ఎవ్వరూ లేకుండా పోతారు. నీవు దేవుని యొక్క హెచ్చరికలిచ్చే ఆయన ఆత్మను కలిగి ఉన్నావా? నిన్ను హెచ్చరించే దేవుని సేవకులను కలిగి ఉన్నావా? నిన్ను బలపరిచే దేవుని యొక్క సేవకుని మాట వింటున్నావా? వాటిని నిర్లక్ష్యపరిచినట్లయితే నీవు ఒక దినమున దుఃఖమునకు గురి అవుతావు. నా బోధకుల మాట నేను ఎలా పెడచెవి పెట్టానని భక్తుడు చెప్పినాడు. వారి యొక్క మాటలు నిర్లక్ష్యపరిచినాను. వారి మాటలు నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి ఈ దినము నేను ఇటువంటి స్థితిలో ఉన్నానని భక్తుడు చెప్పినాడు. నీవు నిన్ను హెచ్చరించే దేవుని యొక్క ఆత్మను, నిన్ను హెచ్చరించే దేవుని సేవకుల యొక్క మాటలను నిర్లక్ష్యపరిచినట్లయితే ఒక దినమున నీవును అలాంటి అంగలార్పుకు గురి అవుతావేమో, అలాంటి వేదనకు గురి అవుతావేమో, ఎవరు నన్ను ఆదరించే వారు లేరు అన్న స్థితికి నువ్వు వెళ్ళిపోతావేమో. ఒకసారి నీ హృదయమును పరీక్షించుకో. దేవుని యొక్క వాక్యమును విని ఆ మాటల్లో ఉన్న హెచ్చరికలను నీ హృదయంలో గ్రహించుకొని నీవు చేసిన పొరపాటును ఎత్తి చూపించే దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడే నీవు సరి చేసుకున్నట్లయితే నీవు ఆశీర్వదించబడతావు. నిత్యము ఆయనతో నివాసము చేసే కృపను కలిగి ఉంటావు. లేని ఎడల ఆయన యొక్క కృపను పోగొట్టుకొని ఆ తర్వాత అంగలార్చే స్థితికి వెళ్ళిపోతావేమో. ఎలాగున్నావు నీవు? ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించినావు, మమ్మల్ని దీవించినావు. మేము నీలో నడవాలని నీ ఆత్మను మాలో నుంచి మమ్మల్ని నాయన సరి తప్పు అనే కార్యమును గ్రహించుకొని నడిచే కృపను మీ ఆత్మ చేత మాకు అనుగ్రహించిన. అయితే నీ మాటకు లోబడకుండగా, నీ యొక్క హెచ్చరికలకు లోబడకుండగా, నీవు అనుగ్రహించిన ఆత్మ యొక్క హెచ్చరికలకు మేము విధేయులుగా కాకుండా చేసిన ప్రతి కార్యముల నుండి ఏదైనాము విడిపించబడేదానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. దేవా, నీ మాటల్లో ఉన్న సత్యమును గ్రహించుకొని, నీ మాటలో ఉన్న నాయన కార్యములను మేము గ్రహించుకొని నడిచినట్లయితే ఎంత ధన్యకరమైన విషయం తండ్రి, ఎంత ఆశీర్వాదకరమైన విషయం ఇస్తే. నీలో నిలిచి ఉండేదానికి, నీలో స్థిరపడేదానికి, నీ కృప చేత నడిపించబడేదానికి నీవు నాయన ఇచ్చిన ప్రతి హెచ్చరికను, నీ ఆత్మ చేత హెచ్చరించబడుతున్న ప్రతి కార్యమునకు లోబడేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.